స్పెషల్ చిట్ చాట్. రీసెంట్ గా రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ పర్ఫ్యూమ్. ఆ పర్ఫ్యూమ్ మూవీతో ఫస్ట్ టైం హీరోగా మన ముందుకు వచ్చారు చైనాగ్. ఆయనతో మాట్లాడి అసలు నాగేశ్వరరావు చైనాగ్ ఎలా మారారు, ఈ మూవీ విశేషాలు ఏంటో మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, చెప్పండి, నాగేశ్వరరావు నుంచి చైనాగ్ ఎలా మారారు? చైనాగ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నానంటే, నాకు చెగువీర భావాలన్నా చెగువీర లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. అంటే ఇట్స్ లైక్ స్ట్రగుల్. అంటే స్ట్రగుల్ అంటే ఎలా అంటే, చెగువీర భావాలు అంటే ఎందుకు ఇష్టం అని చెప్తున్నానంటే, అతనికి ముందు రెవల్యూస్ట్ ఇలాంటి వచ్చి నాకు హ్యూమనిస్ట్గా వస్తుంది. అంటే ఎదురువాడు కష్టాల్లో ఉన్నాడు అంటే తను స్పందించే తీరు, తనకున్నటువంటి అన్నీ వదిలేసి తను ఏదైతే వాళ్ళ కోసం పోరాడారు అనేది మనం ప్రపంచం తెలిసిన ఒక విషయం. సో నాకు ఆ చే అనే దాంట్లో ఫస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి. ఆ 3 లెటర్స్ని నా ముందు పెట్టుకొని నాగ్ అనేది నాగేశ్వరరావు నాకు ఫస్ట్ ఉంటుంది కదా, ఈ రెండింటిని యాడ్ చేసి చే నాగ్ అని పెట్టుకున్నాను. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ చే నాగ్. గ్రేట్ జర్నీ అని చెప్పాలా, లేకపోతే కొంత అంటే చాలా ఒడిదుడుకులతో కూడిన ప్రయాణం. యాక్చువల్లీ కోదాడ అంటే నా ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణలో నల్గొండ డిస్ట్రిక్ట్, ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్. కోదాడ నా నేటివ్ ప్లేస్. డిగ్రీ బీసీఏ చేస్తున్నప్పటి నుంచి, అంటే మామూలు చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల చాలా బాగా ప్యాషనెట్. ఎలాగైనా మూవీలోకి వెళ్ళాలని మైండ్లో ఉంది. సో మా ఫాదర్ రైతు, చిన్న ప్లేస్. సో బుక్స్ ఎక్కువ చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు. మూవీస్ చూడడం అనేది విపరీతం. చిరంజీవి సినిమా అప్పట్లో, ఆ తర్వాత మహేష్ బాబు, ఇంజనీరింగ్ సినిమా విపరీతంగా చూసేవాడు. సో ఎలాగైనా మూవీకి వెళ్ళాలని మైండ్లో ఉంది. కానీ చాలా చిన్న ప్లేస్, అక్కడ మా ఎన్విరాన్మెంట్ ఉండేది కాదు. తర్వాత నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన 10th క్లాస్లో అలాగైనా మూవీలోకి వెళ్ళిపోవాలి కానీ అప్పుడే నిర్ణయించుకున్నాను. అది ఏం తెలియదు కదా మాకు. సో అలా మెల్లగా డిగ్రీ సప్రెషన్లో నుంచి డిగ్రీ అయ్యాక వచ్చి ఫస్ట్ టైం కొంచెం రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. సో దాంతో ఏంటంటే మన ఎన్సీడర్ గారు ఫస్ట్ టైం ఆయుధం అసిస్టెంట్ అక్కడ నుంచి ఫిలిం వైపు వచ్చాను. అక్కడ ఫిలిం ఆయుధం నుంచి మై ఫస్ట్ ఫిలిం. పెద్ద పెద్ద స్టార్స్ అంటే రాజశేఖర్ గారు, సంగీత, అలా కొంచెం కాస్టింగ్, పెద్ద కాస్టింగ్ ఉంది. సో అందరితో పనిచేయడం, ఆ ఎన్విరాన్మెంట్ చాలా నాకు లేదు. అంటే చిన్నప్పుడు అవన్నీ డ్యాన్స్లు, ఇలాంటి ఒక బాగా యాక్టివ్ పార్ట్ ఉండేవాడిని. బట్ ఏదో హీరో అవుదాము అలాంటి ఉద్దేశం లేదు. అలాంటి ఉద్దేశం కూడా అవుతామా లేదా మనకు తెలియదు. సో కొంత ప్రాక్టికాలిటీ ఉంటుంది, అది విషయం కాదు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటింగ్ సైడ్ ఉంది, బుక్స్ చదివాను. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ క్లాస్ రూమ్లో కన్నా లైబ్రరీలో ఎక్కువ స్పెండ్ చేశాను. సో చాలా బుక్స్ చదివాను. సో కథలు, పుస్తకాలే కాదు, కొంత రామాయణం, మహాభారతాలు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ చదివేవాడు. చదవడం వల్ల ఏంటంటే రైటింగ్ మీద చిన్న పోయిటరీ రాయడం, కథ రాయడం ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. సో మూవీస్ బాగా చూస్తున్నాను, బాగా ప్యాషనేటెడ్, ఫిల్మ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఎలాగైనా వెళ్ళాలి అనేది స్ట్రాంగ్ పెట్టుకున్నాను. బట్ చదువుకొని వెళ్తే కొంచెం నాకు ఒక పర్సన్ చెప్పారు. సో ఆయన చదువుకుని అంటే కొంచెం ఎడ్యుకేషన్ ఉంటే రెస్పెక్ట్ చేస్తారు. అప్పుడు చెప్తున్నా బీసీ అయిపోయింది, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేశాను. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు నెక్స్ట్ ఎంసీ అవన్నీ చేస్తుంటే నేను మళ్ళీ కంప్లీట్గా చేంజ్ అయ్యి థియేటర్ ఆర్ట్స్కి వచ్చాను. అంటే మూవీస్ వైపు ఉంటుంది, థియేటర్ ఆర్ట్స్ అంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంటారు. సో అది రిలేటెడ్ ద ఫీల్డ్ ఆల్సో. సో అలా నా జర్నీ సాగింది. అంటే ఎలా మరి నాగేశ్వరరావు చైనాగ్లా ఎలా మారారు? అది ఇంట్రెస్టింగ్ వే. యాక్చువల్లీ నాగేశ్వరరావు మా నాన్నగారు పెట్టింది. తన ఇండస్ట్రీకి వచ్చాక నగేష్ అయిపోయింది. సో ఇప్పుడందరూ ఫ్రెండ్స్ అందరూ నగేష్, నాగిలా పిలిచినవారు. అంటే ఫస్ట్ టైం నేను ఈ స్టోరీకి వచ్చినప్పుడు పెర్ఫ్యూమ్ అనే కథ నేను యాక్చువల్లీ నేను ఒక ఫిలిం డైరెక్ట్ చేద్దామని అనుకున్నాను. ఆఫీస్లో ఓపెన్ చేసుకుని కథ సెట్ చేసుకుని ప్రొడ్యూసర్తో వెళ్దామని. అంటే కోవిడ్ ముందు. సో కోవిడ్ టైంలో ఆ ప్రొడ్యూసర్ some ప్రాబ్లమ్ చనిపోయారు. సో దాంతో ఏంటంటే ఆల్మోస్ట్ చేద్దాం అనుకున్న ప్రయత్నం ఆఫ్ అయిపోయింది. సో దానికి ముందు చాలామంది అంటే నేను ఇంటూ ద ఫీల్డ్ ఉన్నాను కదా. అయితే నేను ఇక్కడ గ్రేట్ విషయం ఏంటంటే, నేను ఆయుధం తర్వాత రసూల్ గారి దగ్గర, రసూల్ ఎల్లో అని సినిమాటోగ్రఫర్. సో ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్
పర్సన్లో ఆ టైం ఈ టైం ఎప్పుడు మన ఫీల్ అయ్యే పర్సన్లో ఆయన. సో ఆయన దగ్గర నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసోసియేట్గా ఛాన్స్ వచ్చింది సంగమం అనేది. సో ఆయన క్లోజ్గా అసోసియేట్ అవ్వడం, సో ఆయనతో పాటు ట్రావెల్ అవ్వడం, నాకు ఆయన నచ్చడం, ఆయన సింప్లిసిటీ, ఆయన ఐడియాలజీ నచ్చడంతో ఆయనతోనే ట్రావెల్ అయ్యాను. సో అలా నేను తర్వాత వన్స్ ఆయన సంగమం డైరెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఏంటంటే జల్సా, పవన్ కళ్యాణ్ గారు. జల్సాకి నేను కెమెరామెన్ అసోసియేట్ పనిచేయడం, తర్వాత అదే దాంతో కిక్ వన్కి తనతో పాటు వచ్చేసాను. కిక్ తర్వాత మళ్ళీ ఊసరు వెళ్ళి వాంటెడ్, మీకు నాకు బ్యాక్ స్టాష్, ఇట్లా ఆయనతో మంచి అసోసియేషన్ ఉంది. ఈ టైంలోనే సార్తో యాక్చువల్లీ నేను ఎక్కువ అంటే క్లోజ్గా అసోసియేట్ ఉండడం వల్ల స్క్రిప్ట్ వర్క్స్ అన్ని నేనే వినమని చెప్పడం, నాతో పాటు ఆయన యాడ్స్ చేస్తే అక్కడ ప్రొడక్షన్ వర్క్స్ అని నాకు అప్పచెప్పడం. సో అట్లా నాకేంటంటే ప్రొడక్షన్కి ఒక గ్రిప్ వచ్చింది. సో ఆ గ్రిప్తో నాకేంటంటే ఏ వర్క్ అయినా ఛాలెంజింగ్గా చేయడం ఫస్ట్ నుంచి అవ్వదు. సో ఆ ఛాలెంజింగ్ చేసే ప్రాసెస్లో నేర్చుకుంటూ వెళ్ళిపోయాను. సో అది ఈజ్ మై లైక్ గాడ్ ఫాదర్ లాగా. సో అప్పుడు ఈ నగేష్ అయిపోయాడు. నగేష్ అయిపోయి ఇలాగే నేను ట్రావెల్ చేస్తా ఉందంటే మీరు అన్నట్టు ఇంతకుముందు అంటే మళ్ళీ కమింగ్ టు ఎక్కడ పాయింట్కి వచ్చి నేను హీరో అవుదామనే ఉద్దేశం కాదు, కానీ డైరెక్టర్ అయిద్దామని ఫిక్స్ అయ్యాను. బట్ ప్రాబ్లం వల్ల తను ప్రొడ్యూసర్ చనిపోయాడు. సరే ప్రాజెక్ట్ కొంచెం అయిపోయింది. సో కొంచెం నాకు అన్సర్టనిటీ పీరియడ్. సడన్గా మళ్ళీ నాకు కోవిడ్ వచ్చింది, ఏం చేయాలో తెలియదు. కోవిడ్లో ఏదో ఒకటి ఆలోచిద్దామని అనుకున్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్. సో మా ఫాదర్కి అండ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా ఇష్టం. సో మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంతో చిన్న ఆలోచన వచ్చింది ఏంటంటే లైఫ్లో నేను ఏమి తనకి ఇవ్వలేకపోయాను. నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఆయన మూవీలో ఉంటే కూడా నేను ఎప్పుడు అవాయిడ్ చేయడం కానీ తిట్టడం కానీ ఏమి చేయలేదు. స్టార్టింగ్ డేస్లో కొంచెం ఇబ్బంది పడతావా, మనకు అవసరం లేదు ఇలాంటివన్నీ ఎందుకు అన్నాడు తప్ప తర్వాత చాలా సపోర్ట్ చేశాడు. సో ఆ టైం అలాంటి వ్యక్తి సడన్గా కనబడకపోయేసరికి నేను ఏం చేశాను అనేది అనిపించింది. ఆయనకు నేను హీరోగా చూడాలని ఆశ, నేను హీరోలాగే చూస్తుంటాడు ఆయన. సో ఆ హీరోల పేరు చెప్పి ఇలా ఉంటాడు రా ఇలా అనేది అలా ఉంది. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సరే ఒక పని మనం ఏంటంటే అప్పటికి నేను హీరో అని అనుకోకుండా నాతో పాటు ఈ ముందు ప్రాజెక్ట్కి ఒక రైటర్ అసోసియేట్గా పనిచేసాడు దేవి స్వామి. సో తన దగ్గర ఒక ఐడియా ఉంది, ఏదైనా ఒక చిన్న ఫిల్మ్ చేద్దాము అనుకున్నాం. హీరో ఇదేం అనుకోలేదు, బట్ అనుకుని వేరే హీరోకి అప్రోచ్ చేయడం వాళ్ళ రెమ్యునరేషన్స్, డేట్స్ ఇష్యూస్, కొంచెం మళ్ళీ గెటప్ కూడా కావాలి. అంటే మీరు చూసారు కదా, కొంచెం గడ్డము ఇదంతా కావాలి. సో కొంచెం జుట్టు ఇదంతా అంటే కొంచెం వాడు సంఘానికి దూరం, అంటే వాడే ఒక ఇంటీరియర్ అలా ఉండే ఐసోలేటెడ్ పర్సన్ లాగా ఉండాలని థాట్ ఉంది. ఎలా చేద్దామని అనుకున్నప్పుడు నాకు జేడీ ఇచ్చిన సలహా. సో తను నాకు మనం ఎలాగో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుకుంటున్నాం కాబట్టి మనకు హీరో కావాల్సింది, హీరో లాంటి ఒక పర్సనాలిటీ కావాలి. సో అది నువ్వే వచ్చేది అన్నాడు. అప్పటికి నేను కొంచెం ఒక 80 pages ఉన్నాను. అంటే పర్సనాలిటీ అవుట్ అవ్వలేదు, బట్ కమ్మీగా ఉన్నాను, కొంచెం లావుగా ఉన్నాను. సో అప్పుడు ఇది కరెక్ట్ కాదేమో అనుకున్నాను, కానీ బయట మా నాన్న ఇదంతా కొంచెం మైండ్లో. సో మా బ్రదర్ 6 months పట్టింది టోటల్గా. 6 months పట్టింది మేడం, 6 months పట్టింది. మా బ్రదర్ చెప్పాను, మా బ్రదర్ తను సాఫ్ట్వేర్ ఉంటాడు. సో అంటే ఇలా ఉంది మనం ఏం చేయాలంటే, సరే అన్న ఇది నాన్న కూడా కోరిక కదా చెయ్యి, నేను కూడా సపోర్ట్ చేస్తాను, నేను కూడా కొంత ప్రొడక్షన్ వైపు అంటే మీకు ప్రొడ్యూసర్ వస్తాను, నో ప్రాబ్లం, మనం ప్లాన్ చేద్దాం, దిస్ ఇస్ గుడ్ ఐడియా, ఐ థింక్ డైరెక్షన్ మీద తర్వాత చేసుకోవచ్చు కదా, దిస్ ఇస్ రైట్ టైం ఏమో ఒకసారి ట్రై చేయాలనుకున్నాను. సో అలా నేను స్టార్ట్ చేయడం జరిగింది. సినిమా మీరు హీరో అవుతారని మీకు ముందు కూడా తెలియదు? అదే అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చి అందులో అలా అంటే ఆ క్యారెక్టర్ మీరు హీరో అవుతారని మీకు తెలియదు, కానీ ముందు మీకు స్టోరీ తెలుసు. స్టోరీ తెలిసినప్పుడు మీరేమనుకున్నారు? ఆ స్టోరీ ఎక్స్ట్రాడినరీ స్టోరీ. యాక్చువల్లీ డైరెక్ట్ చేయాలి నా స్టోరీకి, తను రైటర్, నేను డైరెక్ట్ చేయాలి, అది ఉద్దేశం ఉంది. కానీ ఎక్స్ట్రాడినరీ, దేర్ ఇస్ నో గుడ్. అసలు ఫస్ట్ ఒక స్మెల్లింగ్ అబ్సెషన్ అనేది పాయింటే నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇనిషియల్లీ మేము డిస్కస్ చేసేటప్పుడు ఆయన నాకు ఫస్ట్ ప్లాట్ వరకే చెప్పాడు, అమ్మాయిల స్మెల్ చూస్తాడు, ఆ అమ్మాయిల స్మెల్ చూసే ఒక కుర్రాడు ఇలా ఐసోలేటెడ్గా ఉంటూ ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీతో ఉన్నవాడు ఇలా అమ్మాయిల స్మెల్ చూస్తూ ఉంటాడు. అండ్ పర్టికులర్ స్టేజ్ లిఫ్ట్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి స్మెల్ చూసిన తర్వాత నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటే మన ట్రైన్లో ఒక అమ్మాయి వాడి రివర్స్లో తీసుకెళ్తుంది. నేను దగ్గరకు వచ్చే పాయింట్ దగ్గర
నేను ఫ్లాట్ అయిపోయాను. అరే భలే ఉంది ఐడియా, రొమాంటిసిజం ఉంది, ఇంకోటి ఏంటంటే చాలా యూనిక్గా ఉంది. అంటే మీరు హీరో అని తెలిసిన తర్వాత మీరు స్టోరీ చూసిన పర్సెప్షన్ ఎలా ఉంది? హీరో అని తెలియక ముందు ఎవరో హీరో మీరు విన్నప్పుడు మీకు ఆ పర్సెప్షన్ ఏమైనా చేంజ్ అయింది? లేదండి, యాక్చువల్లీ చెప్పాలంటే ఆ టైంలో నేను ఏదైతే ఊహించుకున్నానో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే కథ వినేటప్పుడు ఏదో ఎక్కడో ఒక ఇది హీరో నేను ఊహించుకోను, కథలో ఒక హీరో ఉంటాడు. సో ఆ క్యారెక్టరైజేషన్కి ఇట్లాంటి ఒక బ్లరింగ్ కైండ్ ఆఫ్ ఐడియా ఉంటుంది తప్ప నేనే అనుకోలేదు. సో తర్వాత అది నేనే అనుకునేటప్పుడు ఏంటంటే లేదు ఇలా కావాలని ఒక రిఫరెన్స్ తీసుకొని ప్రతిలో ఒక యాక్టింగ్ ఉంటుంది, రిఫరెన్స్ తీసుకొని ఇలా హెయిర్ ఉండాలి, ఇలా స్టైల్ ఉండాలి అని అనేటప్పుడు అది చాలా కొంచెం కష్టమైన విషయం. ఎందుకంటే ఇక్కడ 82 కేజెస్ నుంచి నేను ఫిలిం చేసే టైంకి నేను 67 కేజెస్ ఉన్నాను. సో ఆల్మోస్ట్ అంటే అందులో బేర్ బాడీతో ఉండాల్సి వస్తుంది కొన్ని చోట్ల. సో దాంతో ఏంటంటే బాగానే వర్కౌట్ చేయాల్సి వచ్చింది. ఫుడ్ అన్నీ మానేశాను, కంప్లీట్ డైట్లో ఉన్నాను. సో నాకు ఆ టైంలో సాయి అని నా కొలీగ్ ఉండే ఫ్రెండ్, సో తను బాగా మేకప్ చేయడానికి నాకు హెల్ప్ అయ్యాడు, బాగా అంటే నా ఉద్దేశం ఏంటంటే న్యాచురల్గానే హీల్ అయ్యాను. నేనేమి మనం అంటే జిమ్కి వెళ్ళి ఆ థింగ్స్ అన్ని చేస్తారు కదా, జిమ్కి వెళ్ళాను. బట్ ఏంటంటే ఏదో ఆ ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారని పౌడర్స్ అనేది నేను ఏమి వాడలేదు. న్యాచురల్గా ఫ్రూట్స్ ఏదైతే ఉంటుందో దాని నుంచి నేను తీసుకోవాలి. దానికి సాయి అని నా ఫ్రెండ్ ఉన్నారు, తను బాగా హెల్ప్ అయ్యారు. తను యోగా స్పెషలిస్ట్ అసలు యాక్చువల్లీ. సో తను బాగా అంటే ఏంటి స్మెల్ అబ్సెషన్? అంటే పర్ఫ్యూమ్ అనేది మనకి ఒక కొరియన్ మూవీ కూడా గుర్తొస్తుంది. పర్ఫ్యూమ్ అంటే ఈ స్మెల్ అబ్సెషన్ అంటే ఏంటి? అంటే కొరియన్ మూవీ కాదు, 2004లో ఒక తెలుగు మూవీ కూడా ఒకటి పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. లేదు, తెలుగు మూవీ కాదండి, ఫ్రెంచ్ మూవీ యాక్చువల్లీ 2005. ఎక్స్ట్రాడినరీ మూవీ, వరల్డ్లో ఇప్పటికీ క్లాసిక్ మూవీలో అదొకటి. ఐడియా అబ్సెషన్ అనేది అక్కడే, అక్కడి నుంచే మేము ఒక స్మెల్లింగ్ అబ్సెషన్తో ఉన్న కుర్రాడు వాడు ఎలా బిహేవ్ చేస్తాడనే ఐడియా అక్కడి నుంచి తీసుకున్నప్పటికీ ఆ ఫిలింకి మనకి ఏం సంబంధం లేదు. దట్ ఈస్ అనే మర్డరర్ స్టోరీ, ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో ఒక ఇందులో లవ్ స్టోరీ, కంప్లీట్ లవ్ స్టోరీ. ఇది అంటే రెగ్యులర్ బేస్డ్ లవ్ స్టోరీ కాదు. అంటే ప్రేమలో ఒక మహత్యం ఉంటుంది కదండి, మనం చివరి దశకు చేరుకోవాలంటే ఆ ప్రేమ యొక్క తెలుసు, అంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా కట్టుకొని ఫైనల్గా మనం దాన్ని కోరుకుంటాము. అలాంటి ఒక లవ్. కానీ ఆ స్మెల్ అబ్సెషన్ అనేది కేవలం ఫీమేల్స్ దగ్గర హీరో చూపిస్తారు. దానికి కారణం ఉంటుంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వరల్డ్ మొత్తం కూడా యాక్చువల్లీ ఇప్పుడు కాదు, మనం డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ముందుకు వెళ్ళి చూస్తే మనుషులందరం సంఘజీవులు కానప్పుడు అడవి ఉన్నప్పుడు మనం మేటింగ్కి వెళ్ళాలంటే యాక్చువల్లీ ఫీమేల్ నుంచి మేల్ సేమ్ ఆ స్మెల్లింగ్ అనే దాంట్లోనే మేట్ అయ్యేవాడు. సో అది ఇట్స్ ఎ ట్రూత్, దాన్ని నేను కొత్తగా చెప్పింది అది ట్రూత్. అది అలా మేటింగ్లో వాళ్ళ బాడీ నుంచి ఒక ఫ్రాగ్రెన్స్ రిలీజ్ అయ్యేది. ఆ ఫ్రాగ్రెన్స్ని ఇక్కడ ఉన్నటువంటి జన్ అది తీసుకుని మేటింగ్ రమ్మంటున్నారు అని చెప్పి తీసుకునేవాళ్ళు. ఇచ్చిన విధానం అది. అందుకే అంటారు ఇప్పుడు మనకు చెట్లు కూడా అలాగే ఉంటాయి. అందుకే మనకు పరపరాగ సంపర్కం చిన్నప్పుడు చదువుకుంటుంటాం, ఉప్పటి రేణువుల వల్లే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. కానీ తర్వాత మనం ఈ లైఫ్ అంటే డైలీ టు డే లైఫ్లో అదన్నీ చేంజ్ అయిపోయింది కదా, సంఘంలో వచ్చేసాం అన్ని మనకు ఇలా వచ్చేసాం. సో ఆ స్మెల్ అనేది పోయింది యాక్చువల్లీ. సో వాళ్ళ బాడీ నుంచి ఒక స్మెల్ వస్తుందనే విషయం వాళ్ళకి తెలియదు. అదే మనం ఇందులో డిస్కస్ చేసాం, అది కొత్త పాయింట్, అది యూనిక్ థాట్. ఆ థాట్ నుంచి మేము ఈ లవ్ స్టోరీ వైపు ట్రావెల్ అయ్యాం. రెగ్యులర్ మనం కమర్షియల్ యాంగిల్లో చెప్పాలి ఫిలిం. సో ఆ కమర్షియల్ యాంగిల్ని మెర్జ్ చేస్తూ ఒక యూనిక్ థాట్ని మెర్జ్ చేసి దీని రెండింటిని బేస్ చేసిన ఒక కంప్లీట్ లవ్ స్టోరీని తయారు చేసాం. అది వినడానికి కొంచెం అంటే ఎవరైనా ఒక ఐడియా తన గురించి రైటర్ గురించి ఉంటున్నప్పుడు అది మనకి ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లోయిట్ చేసేదాన్ని ఉండాలి. ఇప్పుడు మనం రెగ్యులర్ లవ్ స్టోరీ చూసేదానికంటే ఇది కొంచెం భిన్నంగా ఉంది, బాగా చేయొచ్చు అది అనిపించింది. అలా అందుకని దీనికోసం ఇంత స్ట్రగుల్ పడ్డాం, చాలా స్ట్రగుల్. ఈ వేలో మీరు వెళ్తున్న క్రమంలో ఎవరైతే హీరోయిన్ నీలా నాచి తాకర్ సడన్ గా వచ్చి మీకు కిస్ చేయడం, మిమ్మల్ని తర్వాత ఇన్సల్ట్ చేయడం, అది మీరు ఒక రివెంజ్ గా తీర్చుకునే క్రమంలో ఆవిడ్ని మళ్ళీ కిడ్నాప్ చేయడం, ఏంటి స్టోరీ? అంటే ఇంట్రెస్టింగ్. ఎలా అంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి వ్యాస్, యాక్చువల్లీ పేరు వ్యాస్, వేద వ్యాస్.
సో ఇతనికి కంప్లీట్ ఒక వర్షన్లో ఉంటాడు. అంటే ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే ఇంట్రావర్టెడ్స్ అంటారు. అంటే వీళ్ళకి వాళ్ళే సొసైటీలో వీళ్ళే ఒక ఫిలాసఫీ రాసుకొని వీళ్ళే దాన్ని పాటించుకుంటూ దీన్నే వాళ్ళు స్ట్రాంగ్గా చెప్తుంటారు. ఫిలిమ్స్లో ఫ్లా ఉన్న క్యారెక్టర్స్ అంటారండి. అంటే ఒక క్యారెక్టర్ ఫ్లా ఉంటుంది. వాడు ఏంటంటే వాడు నమ్ముతుంటాడు. ఈ వీళ్ళని యాంటాగనిస్ట్ అంటారు. ఫస్ట్ యాంటాగలా కనబడతారు, అంటే నెగిటివ్ షేడ్లో కనబడుతుంది, కానీ వాళ్ళ ప్రాసెస్ అంతా పాజిటివ్లో ఉంటుంది. సో వీళ్ళని యాంటాగనిస్ట్ నుంచి ప్రొటాగనిస్ట్కి చేంజ్ అవుతూ వెళ్ళే క్యారెక్టర్స్ ఉంటారు. ఈ ప్రాసెస్లో వీడి లైఫ్లో వీడుంటే ఒక అమ్మాయి సేమ్ పిచ్లో ఒక అమ్మాయి వీడి కోసం వెతుకుతుంది. ఇద్దరు ఉన్న అదే అనమాట, ప్రేమ కోసం. అంటే వీడు కూడా ఉన్నాడు అని వెతుకుతుంది. అందుకే మీకు అది కూడా లాస్ట్ లో రివీల్ చేస్తుంది. ఎగ్జాక్ట్ అప్పటి వరకు తెలియదు. సో ఒక అమ్మాయి ఎందుకంటే ఎక్కడో తను కోల్పోయింది, తను ఇప్పుడున్న పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ఎందుకంటే అమ్మాయి స్మెల్ అనే దాంతో తిరుగుతూ చాలా వేరే లెవెల్లో ఉన్నాడు. అంటే చెప్పినా వినే పరిస్థితిలో లేడు. డైరెక్ట్ వెళ్ళి నేనే రాది అని చెప్పాలని అమ్మాయికి ఉంది, అని వినడు, వేరే యాంగిల్లో ఉన్నాడు. సో అతన్ని తిరిగి తనలో తెచ్చుకోవడం కోసం ఒక రివర్స్ గేమ్ ఆడటం స్టార్ట్ చేసింది. అంటే మీరు కనిపించిన ప్రతి అమ్మాయిని స్మెల్ చూడడానికి, అంటే మీ కరెక్ట్ పార్ట్నర్ తనా కాదని తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారా? అలా కాదు మేడం. స్మెల్లింగ్ అనేది కంప్లీట్ గా వాడుకున్నటువంటి ఒక ప్రాబ్లం మాత్రమే. ఇది ఎలా ఈజీగా చెప్పడం కోసం ఏంటంటే, సింపుల్ గా రెగ్యులర్ గా మందు తాగేటోడు రోజు తాగడం, సాయంత్రం మందు తాగుతాడు, పొద్దున్న మళ్ళీ మామూలు అయిపోతాడు, జాబ్కి వెళ్తాడు, ఏదో సాయంత్రానికి వచ్చాక మందు తాగుతాడు. ఎందుకని తెలియదు. అరే ఎందుకని అడుగుతారు మనం చాలా మంది, అది వాడికి ఏం చెప్పలేడు వాడు. సో ఆ మందు అనేది వాడికి అబ్సెషన్ అంతే. రెగ్యులర్ లైఫ్ మళ్ళీ పొద్దున్న చూసే క్యాజువల్గా ఉంటాడు, సాయంత్రం అక్కడ బిహేవ్ చేసే పద్ధతి మార్నింగ్ ఉండదు. సో అలాగే వీడికి ఏంటిది అంటే ఇంటాక్సికేటెడ్ అవుతున్నాడు, ఆ స్మెల్కి ఇంటాక్సికేటెడ్ అవుతున్నాడు. ఎందుకు అంటే అసలు వీడికి ఒక కెపాసిటీ ఉందండి, స్మెల్లింగ్ అనే ఒక కెపాసిటీ ఉంది. అందరికీ ఏంటంటే స్మెల్ అనేది పోయింది. మనం ఏదైతే ఇప్పుడున్నటువంటి మసాలా ఈ దినుసులు వీటికి సంబంధించిన వాటిలోనే ఉన్నాం. కానీ ఒరిజినల్ డేస్లో ఏ స్మెల్ నేను చెప్పేవాళ్ళం ఉన్నాం. అంత దూరం నుంచి ఏదైనా ఒక ఫ్లేవర్ స్మెల్ వచ్చినా, లేకపోతే ఫ్రూట్ స్మెల్ వచ్చినా, అది ఆ ఫ్రూట్ ఆ ఫ్లేవర్ మనం ఇప్పటికీ చెప్తుంటాం కదా. పక్కింట్లో చికెన్ వాసన వస్తే నోరు ఊరిపోతుంది, వాసన వస్తే. సో అది ఉంది, ఓన్లీ ఆ మసాలా వాసనకి మనం ఇదైపోయాం. అంటే బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ అయింది. ఇలాగా యూనిక్ కెపాసిటీ, అంటే వాడికి స్టిల్ ఆ స్మెల్లింగ్ కెపాసిటీ ఉన్న ఒక యువకుడు, వాడికి ఏదైనా పర్టికులర్ స్టేజ్ దగ్గర ఆగిపోయాడు. అదే ఈ అమ్మాయిల స్మెల్. అది ఎందుకు అని అంటే బ్యాక్ స్టోరీ ఉంది. ఆ బ్యాక్ స్టోరీలో ఈ అమ్మాయితో కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్న కనెక్షన్ దూరమై వాడు అక్కడి నుంచి బాధింపబడి వేధింపబడి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి ఎటు బతకాలో తెలియనప్పుడు ఒక ఓల్డ్ సిటీలో ఉన్న ఒక పర్సన్ ఇతన్ని ప్రొక్యూర్ చేసి అతన్ని తీసుకొని అతన్ని సంరక్షణలో బతుకుంటాడు. సో ఇతనికి ఆ బాధ సెకండ్ అతను అత్తర్లు అమ్ముకుంటుంటాడు, అతనికి డూప్లికేట్ అత్తర్లు అమ్ముకుంటూ బతికేతాడు, తనకి ఇతను హెల్ప్ చేస్తుంటాడు యాక్చువల్లీ. సో ఈ ప్రొఫెషన్లో నుంచి అలా బతుకుతున్నప్పుడు ఇతనికి ఏంటిది, ఆ జరిగిన సంఘటన వచ్చి ఎలోన్గా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఈ ఎలోన్గా ఉంటూ తన లైఫ్ని తనే లీడ్ చేసుకుంటూ తనకంటూ ఒక ఫిలాసఫీ వాడే గొప్ప అనుకుని తిరుగుతుంటాడు. ఈ కైండ్ ఆఫ్ ఐడియాలజీ. అందుకే వాడు ఎక్కువ మందితో తిరగడు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. ఏది స్టెప్ బయటకు వేసినా ముందే ఆలోచన తీసుకొని వెళ్తాడు. అందుకే ఇక్కడ మీడియా దొరకడం కానీ, వాడు గూగుల్లో కానీ ఆధార్ కార్డు కానీ ఏది ఐడెంటిఫికేషన్ మార్క్స్ పెట్టుకోవడం. ఫైనల్గా నీలాతో ఈ స్మెల్ అబ్సెషన్ అయిపోతుంది. అదే ఉద్దేశం. యాక్చువల్లీ లీలాప్ చేసే ప్రయత్నం అదే. ఆ ఫస్ట్ టైం కిస్ పెట్టినప్పుడు ఈ స్మెల్ కంటే నీలో ఏదో ఉంది నాకు, అందుకే నేను తీసుకొచ్చాను అంటాడు కిడ్నాప్ చేసేటప్పుడు. ఎందుకు అని అంటే అది వాడికి నచ్చింది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిందే కదా, అక్కడ వాడి మైండ్లో అది టర్న్ అయిపోయింది. ఆ విషయాన్ని మనం స్క్రిప్ట్లో చెప్పం కదా ముందే. సో అలా అమ్మాయితో వాడు ట్రావెల్ అవుతున్నప్పుడు అమ్మాయి కావాలనుకుంటాడు. సో ఇది మర్చిపోతాడు, స్మెల్లింగ్ అనేది ప్రాసెస్ మర్చిపోయి ఇప్పుడు ఈ అమ్మాయి ప్రేమలో పడడం, అమ్మాయి నాతో ఉంటే బాగుంటుంది. కానీ వీడు అంటే ఇప్పుడు బేసిక్గా ఇవన్నీ చూశాక ఏ అమ్మాయిని వాడిని ఇష్టపడుతుంది. సో ఆమె అపోజిట్ చేస్తుంది. అపోజిట్ చేసే క్రమంలో ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో నుంచి నెక్స్ట్ స్టెప్ ఎలా వేసాడు, యాక్చువల్ లవ్ సక్సెస్ అయిందా లేదా, పోలీస్ ఆఫీసర్ అభినయ రోల్ ఆమె ఎలా వాళ్ళకి హ్యాండిల్ అయింది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నాను. లైన్ అంతా కొత్తగానే ఉంది, అంటే ఇది కొన్ని వర్గాల వరకే నచ్చుతుందేమో అనిపిస్తుంది మేడం. అంటే నేను దీనికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను.
ఫిలింని కొన్ని వర్గాలు కొన్ని ఇది అనే ఉండదని నాకు ఎందుకు అంటే కొంత మూవీ చూస్తే ఈవెన్ ట్రైలర్ చూసినా కూడా రొమాన్స్ అనేది ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. మేడం ఇప్పుడు మీరు మూవీలో చూసినప్పుడు అంటే నేను దీని మీద క్లారిఫికేషన్ ఇస్తున్నాను. రొమాన్స్ అనేది ప్రతి మనిషిలోని అందుకే అన్నారండి అన్ని మనకు నవరసాలలో శృంగార రసం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. నెక్స్ట్ హాస్యరసం అంటున్నారు. ఇలా ఆర్డర్లో కూడా మనకు ఫస్ట్ ప్రయారిటీ శృంగారంకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే శృంగారం అనేది లైఫ్లో మనల్ని కలిపి ఒక అద్భుతమైన ఇది. దాన్ని ఏం చేశారంటే బూతుకి ఇది మార్చేశారు. అంటే ఉండాల్సిన దానికన్నా లేదు, స్టోరీకి నేను కావాల్సిన ఎందుకు దానికన్నా చెప్తున్నా మించి ఉందేమో అని. మేడం ఇది ఎలా అనిపిస్తుందంటే జీవితంలో ఏదీ లేక అసలు ఇప్పుడు అందరు చూస్తుంటే వాడు అమ్మాయి స్పర్శ కోసం తాపత్రయపడట్లేదు, కొన్ని స్మెల్ కోసం తాపత్రయపడట్లేదు. వాడు ఎక్కడ ఏ అమ్మాయిని కూడా అన్వాంటెడ్గా ఏమి చేయడు. బికాస్ ఆఫ్ స్మెల్ తీసుకునే ఇంటాక్సికేటెడ్ అయ్యే ప్రాసెస్లో వాడు మర్చిపోయి జంతువులో మారిపోతాడు. అదే అంటారు కదా, జంతువులో మారిపోయి అమ్మాయి స్కిన్ టచ్ చేస్తూ స్మెల్ తీసుకుంటాడు. ఇట్స్ నాట్ ఏ ఆ థింగ్ని వాడు ఫస్ట్ టైప్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఈ అమ్మాయి వేరే రకంగా ఇబ్బంది పెట్టేదైతే లేదు. లేదు, ఎక్కడ లేదు. మీరు చూడండి, హీఈస్ నాట్ ఎన్ క్రిమినల్, హీస్ ఏ వాడు నేచర్లో ఒక భాగంలో ఉన్నటువంటి స్వచ్ఛమైన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే మనం రంగులు మారుస్తూ బతికి ఎప్పటికప్పుడు చేసే వాటి అంటే అందుకే చెప్తాడు ఇందులో, అరే అమ్మాయి చూడగానే ప్రతి వాడికి టింగం ఉంటుంది, కాకపోతే ఈ విషయాన్ని ఎవరు చెప్తే ఒప్పుకోడు, అందరూ దాన్ని హైడౌట్ చేసి బతుకుంటారని చెప్తాడు డైలాగ్. సో చాలా జాగ్రత్తగా రాసుకున్న స్క్రిప్ట్ అండి. ఇంకొకటి వీఆర్ ఎడ్యుకేటెడ్స్, మీ అండ్ మై డైరెక్టర్ ఆల్సో చాలా విషయాల మీద అతనికి అంటే వేదాల పట్ల తనకున్నటువంటి చాలా జ్ఞానం ఉంది. సో అతను ఇవన్నీ మేము చాలా విషయాలు డిస్కస్ చేసాం. అంటే మేము డిస్కస్ చేయడం, అలాగే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. అంటే పీజీ వింద్రా గారు కావచ్చు, అండ్ ప్రవీణ్ గురు, వీళ్ళందరికీ మేము స్క్రిప్ట్ చెప్పాం, దే యాక్సెప్టెడ్ అండ్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో చాలా కొత్త స్క్రిప్ట్ అని మనం అందరం, ఇంకా మీరు ఒక వర్గం అని అన్నారు కదా, ఒక వర్గం అని అనేది ఉండదు. కొత్తదనం మనం చూపించే క్రమంలో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పాలనేది మన ఉద్దేశం. రెగ్యులర్గా కళ్ళు పెట్టుకొని చూసాను, అది లవ్ స్టోరీ కదా, అది అయిపోయింది కదా, చూసేసాను కొన్ని వందలు వేలు చాలా చూసేసాను కదా. సో ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అనేది నేను కొత్తగా జనరేట్ చేసి చెప్పాలనుకుంటున్నాను. అది లవ్ స్టోరీయే, నేను అది కాకుండా ఇంకేదైనా చెప్తే అది పాతది అయ్యవచ్చు. మీరు ఏదైతే అనుకున్నారో అదే అవుట్పుట్ వచ్చిందా? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మేడం, అంటే నేను అది క్లియర్గా చెప్పాను, అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి. ఇప్పుడు డైరెక్టోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేది ఏంటంటే మనకి చాలా ఉంటుంది సర్కమ్స్టాన్సెస్లో మనీ, మన ప్రొడక్షన్ వాల్యూస్ని ఈ ఫిలింకి ఈ కథకి మనం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హీరో. నాకు బిజినెస్ ఉందనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫిలిం చేయాలని అనుకుంటాను. సో నాకున్న స్టోరీలో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ని వెల్ రేటెడ్లో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, మన ఐ జర్క్ ఇవ్వకుండా, ఫిలిం ఎప్పుడు ఐ జర్క్ ఇవ్వకుండా, సో ఒక ఫ్లో ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. దాన్ని మేము క్లియర్గా అంటే అన్ని విభాగాల నుంచి, అంటే నాట్ ఓన్లీ ఒక స్క్రిప్టే కాదు, అన్ని అంటే విజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కరెక్ట్ డిజైన్ చేసుకొని పర్ఫెక్ట్గా ఒక ఈ కాంబోలో ఏర్పాటు చేసిన ఫిలిం. అందులో మేము ఎక్కడ కూడా తక్కువ అవ్వలేదని మా ఫిలిం. ఎందుకంటే చూసిన వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగుంది ఫిలిం అనే థాట్ వచ్చింది. మీరు అనుకున్నంతగా రీచ్ అయిందంటారా? మేడం, రీచ్ అవ్వడం అవ్వకపోవడం కొన్నిసార్లు నేను ఇందులో లీడ్ పార్టే చేశాను. డైరెక్టర్ తనకున్న పర్సెప్షన్ ఉంటుంది. సో వెళ్ళే ప్రాసెస్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయి. రీచ్ అయ్యానంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తే ఇది ఇంకోలా చేయాలని నాకు అనిపిస్తుండొచ్చు, తను డైరెక్ట్ చేసే ప్రాసెస్లో నాకు ఇది చాలు అని అనుకుంటుండొచ్చు. సో ఆ ప్రాసెస్లో మేబీ కొంత డిసప్పాయింట్మెంట్ ఉందేమో, నాకు కూడా కొంత ఉంది. బట్ ఇట్ ఈస్ ఫైనలీ 100% బాగుంది అనేది కాకుండా ఇప్పుడు చేసుకుంటూ పోతే చాలా చేయొచ్చు. అది నెవర్ ఎండింగ్ ఫిలిం అనేది, నెవర్ ఎండింగ్, ఒక దాంతో పీరియడ్ కాదు. సో ఈ ఫిలింకి ఇక్కడి నుంచి ఇక్కడికి అని నేను అనుకున్న దాంట్లో పర్ఫెక్ట్గా వెయిట్ చేశాను నేను అనుకుంటున్నాను. అంటే పర్ఫ్యూమ్ స్టోరీ మీరు అనుకున్నప్పుడు రిలీజ్ చేయడానికి మొత్తంగా ఎన్నాళ్ళు మీరు దీని మీద వర్కౌట్ చేశారు? దీని మీద ఆల్మోస్ట్ 2.5 years ట్రావెల్ అయింది. దానికంటే ముందు ఇంతకైతే 2.5 years. మీరు హీరో అనుకున్న తర్వాత 2.5 years అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అంటే ఫిలిం చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజెంట్ చేసే
ఇష్యూ అంటే బయటకు రావడం చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ కావచ్చు, బయట జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, తక్కువ ఒపీనియన్ లేదు. అంటే నాకు ఇందులో మిస్టేక్ అని చెప్పలేను, కానీ కొంచెం ఆవేశం ఉంటుంది నాలాంటి చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి. ఆవేశంలో భాగంగా ఫిల్మ్ మాత్రం కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఫిల్మ్ని కంప్లీట్ చేసిన తర్వాత ఒక గ్రేట్ ప్రాసెస్ ఉంది, అంటే దీన్ని డెలివరీ చేసే ప్రాసెస్. ఆ డెలివరీ చేసే ప్రాసెస్ని నేను మర్చిపోతున్నానేమో అని అనిపిస్తుంది. అంటే నేను లాగా చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను చెప్పేది కదా. సో అక్కడ చాలా ఇబ్బందులు పడ్డా. ఎవరు దీన్ని అంటే డెలివరీ చేయాలంటే ఎటు పోవాలి, ఎవరు అంటే ఒక్కొక్కరు చూసి ఎవరికైనా చూపించామనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్. ఇప్పుడు అతని పర్సెప్షన్ ఫిలింని చూస్తున్నాడే తప్పితే ఇది బయటికి వెళ్తుందా, ఇది వెళ్తే ఎంత దూరం మనం ట్రావెల్ చేసుకుని పంపించవచ్చు అనే థాట్లో ఉండదు కదా. కమర్షియల్ మీడియా రూపాయి పెడితే రూపాయి వస్తుంది, ఎలా వస్తుందని చూస్తారు. న్యూ కామర్స్, ఇప్పుడు నేను న్యూ కామర్ని, అమ్మాయికి కూడా పెద్దగా అతను 3-4 ఫిల్మ్స్ చేసిన తప్ప పెద్దగా ఇది లేదు. మిగతా ప్యాడింగ్ ఏంటి, మేము అందరూ ఫిల్మ్ రేటెడ్లో ఉన్న ఆర్టిస్టులు పెట్టుకున్నాం, కానీ వాళ్ళంతా వెల్ రేటెడ్ ఆర్టిస్టులు కాదు. సో కథని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం అలాంటి వాళ్ళు, నేను చాలామంది పెద్దవాళ్ళతో పనిచేసినప్పటికీ వీళ్ళతోనే ఎందుకు వెళ్ళానంటే స్టోరీ డిస్టర్బ్ అవ్వకూడదు అనే దాంట్లో వెళ్ళాను. సో అందులో నుంచి చూసినప్పుడు ఇది బాగానే ఉంది, కానీ ఎలా దీన్ని థియేటర్కి రీచ్ చేయాలనే ప్రాసెస్ చాలా ఇబ్బంది పడ్డాను. చాలా అంటే చాలా సో మచ్ ఆఫ్ స్టోరీ. ఇందులో మా ప్రొడ్యూసర్స్ అసలు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇందులో శివాని వన్ ఆఫ్ ది కజిన్ ఉన్నారు, చాలా స్ట్రగుల్ అయ్యారు వీళ్ళందరూ. 6 మెంబర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మా బ్రదర్ శ్రీనివాస్ అయితే, శివ, చరణ్ అని చెప్పేసి తను, రాజీవ్ అంటే డైరెక్టర్స్ అంటే వాళ్ళ బ్రదర్ సుధాకర్ గారు, చంద్రబోస్ గారి బ్రదర్ రాజేంద్ర గారు, వీళ్ళందరూ కూడా, కానీ ఎవరు కూడా మమ్మల్ని పాయింట్ చేయలేదు. వాళ్ళు పాపం ఏంటంటే వీళ్ళు జెన్యున్గా కష్టపడుతున్నారు, మనం వాళ్ళకి అరేంజ్ చేద్దామని మాకు చాలా బాగా అరేంజ్ చేశారు. దాన్ని నాకు బాగా హెల్ప్ అయ్యారు. Let's take a short break in special chit chat.